చేస్తావురా నువ్వు? అంత పెద్ద మగోడివారా నువ్వు? కొత్తకొచ్చాడన్న మన మాట అసలు వినట్లేదన్న వాడు. ఇచ్చామన్నా అసలు వినట్లేదన్న, ఏదో చేద్దామన్నా. ఓకే అన్నా. ఏందిరా ఏం సంగతులు? చెప్పాలరా నువ్వే. ఏముందిరా మనోళ్ళు వస్తా అన్నారు. అదే నా వాళ్ళు వస్తా అన్నారు, ఫోన్ కూడా చేసా వస్తా ఒక 5 నిమిషాల్లో అని. కాదని చెప్పే వద్దుపా, బండి రూమ్ కలిపోదాం. రాజోళ్ళు గాని మా అన్నజోళ్ళు గాని వస్తే పని నింతే వదిలే మావా, అబ్బాయి వెళ్దాం. వాళ్ళ సంగతి నీకు తెలియదురా. ఏం చేయమంటారా? కళ్ళ ముందు అని జరుగుతుంటే ఊరుకోమంటావా? ఊరుకోక ఏం చేస్తావురా? మీ ఊరు గురించి మీ ఇంట్లో నీ ఊరు కాదురా ఇది. బుద్ధి చెప్తాను రా, నేనైతే ఊరుకోను. నీకు తెలియదు, వాళ్ళు నిన్ను చంపేస్తారు. నేను ఊరుకోనరా, వాళ్ళకి ఏందో నేను చూపిస్తాను. అది ఇంకేంది మా సంగతులు? ఏముందిరా, సెలవులు అయిపోయినాయి కదా, నేను ఇంకా రేపు నుంచి వెళ్ళిపోతున్నాను రూమ్ లో నుంచి. సరే జాగ్రత్తగా రా, బాగా చదువుకో. రే మొన్న వాళ్ళే కదరా వీళ్ళని కొట్టింది. రే నేను చెప్పా వాళ్ళతో, వద్దురా మనకు అనవసరం రా అని. నేను ఇప్పుడు వెళ్తున్నాను రా. రే నేను రాను రా. నువ్వు వస్తావా రావా? నేను రాను. నేనైతే వెళ్తున్నాను. నా సంబంధం లేదు, నీకేమైనా అయితే నా సంబంధంలో నేను వెళ్ళిపోతున్నా. మీరే కదా ఒకటి కొట్టింది. అదేం చేస్తావురా? అన్నా ఏమైందిరా? ఒకడు కొట్టాడన్నా, మన వాళ్ళందరూ కొట్టాడన్నా. మనోళ్ళేరా? మన వాళ్ళు అక్కడే ఉన్నారన్నా. నేను నీకు చెప్దామని నేను ఒక్కనే అక్కడికి వచ్చానన్నా. ఎవరాడు? మనం గొడవ జరుగుతుంటే వాడు ఎవడు మనల్ని కొట్టాడు కదన్నా, వాళ్ళని చూసి మనల్ని కొడుతున్నాడన్న వాడు. ఏదో ఒకటి చేయాలన్నా వాడిని, అసలు వదలకూడదన్నా. ఏం చేద్దాం? ఏదేమంటే వేసేద్దామన్నా. సరే అన్నా. వేసే పోరా. సరే అన్నా. దేశంలో రౌడీయిజం ఎక్కువ అవటం వలన మంచి చేద్దామని ఇలా ఒకడు ముందుకొస్తే వాడిని కొట్టి చంపేస్తున్నారు. ఒకడు ముందుకొస్తే సరిపోదు, అందరూ ముందుకు రావాలి.